గుజరాత్లో జరిగిన ఘోర ప్రమాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. వంతెన కూలిపోయిన ఈ సంఘటనలో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ సంఘటన గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలోని సాయిల వద్ద చోటు చేసుకుంది. మార్చు నదిపై ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఈ బ్రిడ్జ్పై అప్పుడు కార్లు, బైకులు, ఆటోలు ప్రయాణిస్తున్నాయి. ఆకస్మికంగా మధ్యభాగం కూలిపోవడంతో వాహనాలు నేరుగా నీటిలోకి పడిపోయాయి. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. వీడియోలో ఓ కారు, ఒక బైక్ వంతెనపై వెళ్తుండగా బ్రిడ్జ్ ఒక్కసారిగా పడిపోవడం, ఆ వాహనాలు నదిలోకి జారిపోవడం స్పష్టంగా కనిపించింది. వెంటనే అక్కడి స్థానికులు, రక్షణ సిబ్బంది సహాయ చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా 4 గాయపడినట్టు సమాచారం. గాయపడిన వారిని తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరికొందరు వాహనదారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు మరియు నిపుణుల కథనం ప్రకారం ఈ వంతెన చాలా పాతది. నిర్వహణలో లోపాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవలి వర్షాల కారణంగా భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ప్రమాదానికి కారణమైందని అభిప్రాయపడుతున్నారు. పలు మడమలు నీటిలో తేలిపోయాయి. కనీసం ట్రాఫిక్ను ఆపకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై గుజరాత్ ప్రభుత్వం స్పందించింది. ప్రమాదానికి కారణాలు వెలికి తీయడానికి విశేష విచారణ కమిటీని నియమించారు. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. అలాగే రాష్ట్ర సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రమాదాలు, మానవ తప్పిదాలు, నిర్వహణ లోపాలు కలిసినప్పుడు ఎలా జరిగాయో ఈ సంఘటన మరోసారి తేల్చి చెప్పింది. వంతెనలు, రోడ్లకు క్రమం తప్పకుండా భద్రతా తనిఖీలు జరగకపోతే చిన్న తప్పిదమే పెద్ద ప్రాణ నష్టానికి దారితీస్తుంది. ఈ వీడియో మీకు సమాచారం అందించిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.